సార్, ఎందుకు ఆ అమ్మాయి ఏడుస్తుంది? ఏమైంది? సార్ సార్ ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో. ఇది డిబార్ అయిన విషయం రోజా అక్కకి తెలిస్తే ఎగిరి గంతేస్తుంది. నన్ను మా డాడ్ని జైలు పాలు చేసిన దాని కలని ఆవిరి చేశాను. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. జరిగింది ఇది సార్. ఇది తన లైఫ్ అంబిషన్ సార్. చామంతి అలాంటిది కాదు. మీరే కొంచెం ప్రేమ్, మీరు నాకు తెలుసని చెప్తున్నాను. వినగలనే కానీ ఇందులో నేనేం చేయలేను. దొరికిపోయిన వాళ్ళు చేయలేదనే చెప్తారు. నీకు తెలియంది కాదు. అలానే నేను కూడా నమ్మలేను. చూడమ్మా, నువ్వు ఏడ్చినంత మాత్రాన మేము ఎగ్జామ్ రాయనివ్వం. ఇదేదో స్లిప్పులు తీసుకెళ్ళినప్పుడు ఉండాలి. సార్, తను మెరిట్ స్టూడెంట్ సార్. మా కాలేజ్ టాపర్ సార్. మీట్ కోర్టులో ఎంతో తెలివిగా వాదించి కేసు గెలిచింది సార్. అలాంటి తనకి స్లిప్పులు చూసి రాయాల్సిన అవసరం ఏంటి సార్? కొంచెం అర్థం చేసుకోండి సార్. సారీ ప్రేమ్, నేను ఇలా అన్నానని వేరేలా అనుకోకండి. మీ కాలేజీలో కూడా ఇలా చేసి టాపర్ అయి ఉండొచ్చు కదా. అక్కడెవరో కనిపెట్టి ఉండరు, ఇక్కడ దొరికిపోయింది. సార్, మీరు ఇలా అంటున్నానని వేరేలా అనుకోకండి సార్. ఈ ఎగ్జామ్ రాస్తుందే న్యాయాన్ని బ్రతికించడానికి, అన్యాయాన్ని ఇంకా పెంచడానికి కాదు సార్. మీరు అనేదేంటి ప్రేమ్? చేయించిన వాళ్ళని పట్టుకొని తనకి న్యాయం చెయ్యాలి కదా అని అంటున్నాను. ఇలా అంతా మాట్లాడి మీ గౌరవాన్ని తగ్గించుకోకూడదు అని అంటున్నాను. ప్రేమ్, మీకు అర్థం కావడం లేదా? అసలు ఈ బార్ ఎగ్జామ్ అంటే ఏంటి? దానికో ప్రత్యేకత ఉంది. ఇంత చీప్గా చేసిన తనని సమర్థించడం తప్పు. సార్, నేను తనని సమర్థించడం లేదు. తను తప్పు చెయ్యదు అంటున్నాను. ప్రేమ్, ఇంక నేనేం చెప్పను. తనతో ఎగ్జామ్ రాయించడం అయితే కుదరదు. సారీ, దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు. సారీ, ప్లీజ్ వెళ్ళండి. చా